కాళేశ్వరం ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకం. పాలమూరు సిబిఐ దర్యాప్తు అక్కర్లేదు. కాళేశ్వరం అద్భుతం, సుప్రీం. ఆ ప్రాజెక్టుతో తెలంగాణ సాగు ముఖ చిత్రం మారింది. పాలమూరులో అవినీతి లేదు. సిబిఐ దర్యాప్తు అక్కర్లేదు. జస్టిస్ సతీష్ చంద్ర వర్మ, జస్టిస్ నాగరత్న బెంచ్ స్పష్టీకరణ. కాళేశ్వరంతో వేలాది ఎకరాల పంటలు పండుతున్నాయి. విస్తృత ప్రయోజనాల కోసమే ప్రాజెక్టుల నిర్మాణం. వాటిపై అర్థావంతరం లేని ఆరోపణలు అసమంజసం. ఏదో ఒక సాకుతో పిటిషన్లు దాఖలు చేయడం సరికాదు. పాలమూరుపై సిబిఐ దర్యాప్తుకు సుప్రీం నిరాకరణ. కాంగ్రెస్ కమిషన్ల నుంచి దృష్టి మరలించేందుకే కమిషన్. కేటీఆర్ మాట్లాడుతుండ్రు. ఇప్పుడు నిన్ననే అనుకుంటా కదా నోటీసులు ఇచ్చిర్రు. ఎవరెవరికి పంపిర్రా? కేసీఆర్కి పంపిర్రు, ఈటల రాజేందర్ గారికి పంపిర్రు, హరీష్ రావుకి పంపిర్రు. ఇప్పుడు నేను ఏం అడుగుతున్నా, మళ్ళా పివి నరసింహారావు గారు ఉండే, అప్పుడు మన్మోహన్ సింగ్ గారే ఉండే, అప్పుడు ఏదో స్కామ్ జరిగిందని అన్నారు. మళ్ళీ మన్మోహన్ సింగ్ గారికి నోటీసులు పంపిర్రా? మళ్ళీ ఈటల రాజేందర్ గారికి ఎందుకు పంపిర్రు? ఓ మాట. అంటే ఫ్యాక్ట్ ఏందని అంటే ఏదో రకంగా మళ్ళీ ఏం చేయాలి. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ గారు కూడా పంపిరు కదా. నేను రేవంత్ రెడ్డి గారి సర్కార్ని అడుగుతున్నా, మీరు ఫైనాన్స్ మినిస్టర్కి పంపిర్రు, అప్పటి ఫైనాన్స్ సెక్రటరీకి ఎందుకు పంపలేదు? మళ్ళీ ఆనాటి ఫైనాన్స్ సెక్రటరీ ఇవాళ ప్రిన్సిపల్ సెక్రటరీ కదా, మళ్ళీ ఎందుకు ఇడిచిపెట్టిర్రు? అంటే నీకు ఇలా కుట్ర కనిపిస్తుందా? ఇందులో ఒక పెద్ద కుట్ర ఉన్నది, అంతర్గత కుట్ర, బయటి కుట్ర కూడా. అలా డైవర్టిక్ పాలిటిక్స్ కదా, పార్టీలలోనే ఒక ఇద్దరు ముగ్గురు చేరి వీళ్ళు వాళ్ళు అని చెప్పి డిసైడ్ చేస్తారు చూడు. అట్లా డీప్ స్టేట్ అనేది తెలంగాణలో కూడా ఒక డీప్ స్టేట్ తయారైంది. మనమే ఉండాలా, ఎవడు ఉండొద్దు. ఇక నువ్వున్నా మనం బరంబరం, నువ్వున్నా మనం బరంబరం, నువ్వున్నా మనం బరంబరం. వీళ్ళందరూ కలిసి డిసైడ్ చేస్తున్న ప్రక్రియ లెక్క కనబడతలేదు. ఎందుకు నేను ఈ మాట ఎందుకు గంభీరంగా మాట్లాడుతున్నానంటే, అడ్డమైన రాజకీయాలకు కేంద్రం అవుతుంది అయ్యాల మన రాష్ట్రము. కరెక్టా కదా? ఉద్యమ ఊపిరితో ఓసుకున్న ఈ నేల ఒక బచ్చలన్ రాజకీయాలకు, వాళ్ళ ఉత్సాహానికి తాకట్టు పడుతుందా ఇవాళ ఈ నేల అని చెప్పి ఇలా నేను అడుగుతున్నా ఉద్యమకారులను. ఆ గొంగడేసి డప్పు కొట్టి ఉద్యమ పాటలతో మమ్మల్ని ప్రోత్సహించిన ఆ పాట వాడిన ప్రతి గుండెను ఇలా మీ గుండె కదులుతలేదా అని నేను అడుగుతున్నా. ఎందుకు సైలెంట్ ఉంటున్నారు అని అంటున్నా. ఏడు దాకా పోతుంది అని అంటున్నా. వెనకటికున్న ఐఏఎస్ ఆఫీసర్లు ఈరోజు వాళ్ళే ఉన్నారు కదా. మళ్ళీ వాళ్ళేమో ఆ టైంలో అవినీతి పరులు, ఇవాళనేమో వాళ్ళు సత్యహరిశ్చంద్ర మునిమనుమళ్ళు. వా కాంగ్రెస్ ఇప్పుడు ఆఖరికి ఏమా ఇది పాలమూరుకు అనుకుంటా కంప్లీట్గా ఈ కేసు. ఇది పాలమూరుకు సంబంధించి. మరి కాళేశ్వరం కూడా డైరెక్ట్గా నువ్వు ఇచ్చేసాయి కదా. ఈ జుడిషియల్ ఎంక్వైరీ ఇవన్నీ ఎందుకు రేవంత్ అన్న? సర్కార్ని అడుగుతున్నా. ఇది కాళేశ్వరము, ఇదేమో పాలమూరు. జస్టిస్ సతీష్ చంద్ర శర్మ చెప్పిందేమో కాళేశ్వరం. డైరెక్ట్ అని చెప్పిన ఇట్లా కేసులు వేయడం సరికాదని చెప్పండి డైరెక్ట్. నేనేమంటున్నా, మళ్ళీ మీరే ఆరోపణలు అని చెప్పి శ్వేతపత్రాలు ఇచ్చిండ్రు, మళ్ళీ కోర్టుకి ఎందుకు ప్రూవ్ చేయలేకపోయారు? ప్రజలని పిచ్చోళ్ళని చేసుడు కాకపోతే ఇది అంతా అంటే ఒక ముగ్గురు కూటమి అయింది తెలంగాణలో. రాజకీయ కూటమి కాదు, స్వలాభాల కూటమి. ఇది ఒక నెక్సెస్ అని అంటాం చూడు, ఘోరాతి ఘోరమైన నెక్సెస్ తయారైంది తెలంగాణలో. మామ నువ్వు ఉంటే నేను సపోర్ట్ చేస్తా, మళ్ళీ నేనైతే నువ్వు నాకు సపోర్ట్ చేయాలా, మనం దోస్త్. ఇట్లా తయారైంది ఇప్పుడు. రాంగా ఫ్రెండ్స్ మీరు చెప్పురు నాకు.